ఏం చేస్తావయ్యా? శపిస్తావా? చెప్పు. నీ బడాయి మాటలకు శాపాలకు భయపడే రకం కాదు నేను. అయితే బ్లెస్సింగ్స్ ఇస్తూ పాట పాడతా. నేను మీ ఊర్లన్నీ తిరిగాను, నీ మసాజ్ పార్లర్ ఎక్కడుందో చూశాను, నీ గంట అరగంట బాగోతాన్ని ప్రచారం చేస్తాను. వామ్మో, అయ్యో, వద్దు వద్దు, ఆ కవిత గురించే చెప్పు. అలా రా దారికి. ఇప్పుడు బీసీల కోసం పోరాడతా అని కవిత అంటుంది కదా, అందుకే రమ్మన్నా. ఆమె బీజేపీ వదిలిన బాణం అనుకుంటా. అలా కాదని నిరూపించుకోమని సవాల్ విసిరాను. ఇద్దరం కలిసి జూబ్లీ హిల్స్ లో పోరాటం చేద్దామని కూడా చెప్పాను. ఇంతకీ నీ పార్టీలో చేరతా అని అన్నదా, చేరే అవకాశం ఉన్నదా అని ప్రశ్నిస్తున్నా. ఆఫర్ ఇవ్వడం వరకే నా పని, అది యూజ్ చేసుకోవడం వాళ్ళ పని. ఇదిగో ఆంబోతు, కవిత సంగతి పక్కన పెట్టు. మీ జగ్లక్ ఎలాగూ నా పార్టీలో చేరడు. నా మాట విని నువ్వు జగ్లక్ ను వదిలేసి నా ప్రజాశాంతి పార్టీలో చేరు. నీకు డిప్యూటీ సీఎం గా బంపర్ ఆఫర్ ఇస్తున్నా. నీ పార్టీలోగా నేనా డిప్యూటీ సీఎం గా? వామ్మో, వాయో, సంజన, సుకన్య.